తిరుపతిలో జరిగినటువంటి ఒక మహిళ మర్డర్కి సంబంధించి పోలీసులు దర్యాప్తు అనేది వేగవంతం చేయడం జరిగింది. రేణుగుంటకు చెందినటువంటి సోమశేఖర్ తిరుపతి మంగళం చెందినటువంటి జీవకోణకు చెందినటువంటి ఒక మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాం. దాని తర్వాత అంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇరువురి మధ్యన కూడా మనస్పర్ధలు వచ్చి రాత్రి ఆ మహిళతో గొడవపడి సోమశేఖర్ అనే వ్యక్తి ఆమెను అత్యంత దారుణంగా చంపడం జరిగింది. దాని తర్వాత పోలీసులు లీగల్ అంటే ఎక్కువగా అంటే చర్యలు తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు మనల్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేస్తారు, మన జీవితం నాశనం అయిపోతున్న భయంతో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ప్రస్తుతానికి ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే కేవలం ఇందులో అంటే అక్రమ సంబంధం కొనసాగించడం కొద్ది రోజుల తర్వాత అతన్ని దూరంగా పెట్టిన నేపథ్యంలోనే మనస్పర్ధలు ఈ రకంగా జరిగినట్లు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆ మహిళలకు చనిపోయిన మహిళలకు పిల్లలు భర్త వీళ్ళందరూ కూడా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఈ సంచలన కేసుకు సంబంధించి పోలీసులు రకరకాల కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 20 బాడీస్ని కూడా రికవరీ చేసిన తర్వాత తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం అయిన తర్వాత కుటుంబ సభ్యులకు కూడా బాడీస్ అన్నింటినీ కూడా అప్పగించే అవకాశం అయితే ఉంది. సో దీని ప్రకారం పోలీసులు ఒకటే చెప్తున్నారు, అక్రమ సంబంధం ఏ రోజుటికైనా పెను ప్రమాదమే. బట్ ఈ రకంగా నిండు జీవితాలు నాశనం చేసుకోబాకండి. జీవితం ప్రశాంతంగా ఉన్న సందర్భంలో అంటే ఎక్కడో అంటే అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రకంగా అక్రమ సంబంధాలు కొనసాగించుకుంటూ కూడా లాస్ట్కి జీవితాలను ఈ విధంగా పోగొట్టుకుంటున్నారంటూ కూడా ఇలాంటిది ఎవరు కూడా చేయొద్దంటూ కూడా పోలీసులు కూడా కొంతమందికి స్థానికులకి విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద మాత్రం ఈ కేసుకు సంబంధించి 20 బాడీస్ను కూడా రికవరీ చేసి తిరుపతి రుయాకు తరలించారు. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అప్పగించే అవకాశాలు అయితే ఉన్నాయి.